హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే తెలుగు టెక్ ఇన్ఫర్మేటివ్. తెలంగాణలో మహిళలకు గుడ్ న్యూస్. ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్ అధికారికంగా ప్రారంభమైంది. ఇకపై ప్రతిసారి కండక్టర్కు ఆధార్ కార్డు చూపించి జీరో టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఈ ఒక్క స్మార్ట్ కార్డు ఉంటే సరిపోతుంది. అసలు ఈ స్మార్ట్ కార్డు కోసం ఎక్కడ అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్ ఏమిటి, ఫీజు ఎంత ఉంటుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ప్రస్తుతం మహిళలు ఆధార్ కార్డు చూపించి ప్రయాణాలు అయితే చేస్తున్నారు. దీనివల్ల కండక్టర్లు ప్రతి ఒక్కరి ఆధార్ నెంబర్, అడ్రస్ వెరిఫై చేయడానికి చాలా టైం పడుతుంది. బస్సుల్లో రద్దీ కూడా పెరుగుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే ప్రభుత్వం చిప్ ఆధారిత స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టింది. ఈ కార్డును బస్సులో ఉండే మెషిన్కు స్కాన్ చేస్తే చాలు, సెకండ్లలో డిజిటల్ టికెట్ జనరేట్ అయిపోతుంది. దీనివల్ల టైం కూడా చాలా సేవ్ అవుతుంది. సరే, మరి ఈ కార్డుకు అప్లై చేయాలంటే మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్లు ఉండాలో నోట్ చేసుకోండి. మొదటిది మహిళలకు సంబంధించిన ఒరిజినల్ ఆధార్ కార్డ్, అలాగే ఒక లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఆధార్తో లింక్ అయిన ఒక మొబైల్ నెంబర్, మరియు కార్డు ప్రింటింగ్ ఛార్జీల కోసం కేవలం 50 రూపాయలు ఫీజు. ఇప్పుడు అప్లై చేసే విధానం చూద్దాం. ప్రస్తుతం ఈ స్మార్ట్ కార్డ్ అప్లికేషన్లను ఆఫ్లైన్ ద్వారా స్వీకరిస్తున్నారు. ముందుగా మీ ఇంటికి దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి లేదా టీజీఎస్ఆర్టీసీ బస్ పాస్ కౌంటర్ దగ్గరకు వెళ్ళాలి. అక్కడ ఇచ్చే మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ తీసుకుని మీ పేరు, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ క్లియర్గా రాసి ఫోటో జత చేయాలి. మీ సేవా సిబ్బంది మీ వివరాలను ఆన్లైన్ పోర్టల్లో ఎంటర్ చేసి మీ ఆధార్ కార్డ్ని డిజిటల్గా లింక్ చేస్తారు. ఆ తర్వాత కార్డు ప్రాసెసింగ్ ఫీజు 50 రూపాయలు చెల్లించి వారిచ్చే అక్నాలెడ్జ్మెంట్ రసీదును జాగ్రత్తగా దగ్గర పెట్టుకోవాలి. మీ అప్లికేషన్ అప్రూవ్ అయ్యాక స్మార్ట్ కార్డు ప్రింట్ అయ్యి మీకు అందుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఈ స్మార్ట్ కార్డ్ విధానాన్ని ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎంచుకొని ట్రయల్ రన్ లాగా ప్రారంభించింది. అక్కడ టెక్నికల్ సమస్యలని క్లియర్ అయ్యాక అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తారు. కాబట్టి మీ మండలంలో ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిందో లేదో మీ దగ్గరలోని మీ సేవా సెంటర్కి వెళ్ళి ఒక్కసారి కనుక్కోండి. ఒకవేళ ఇంకా స్మార్ట్ కార్డ్ స్టార్ట్ అవ్వకపోతే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. కార్డు వచ్చేంత వరకు మీ పాత పద్ధతిలోనే ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించి ఫ్రీగా ప్రయాణించవచ్చు. ఇదండి ఈ మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్ అప్లికేషన్ గురించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఇంట్లో ఉన్న మహిళలకు, మీ ఫ్రెండ్స్కు ఇలాంటి సమాచారాన్ని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ టెక్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఎస్ఆర్కే తెలుగు టెక్ ఇన్ఫర్మేటివ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.